श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ఈ వారం 1వ తారీఖున పుట్టినవారి గురించి, 10వ తారీఖున పుట్టినవారి గురించి, 28వ తారీఖున పుట్టినవారిని గురించి తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ఉత్తర, పుబ్బ, మఖ అనే త్రినక్షత్రములకు సింహరాశి రాశీనాథుడు సూర్యుడే. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రములకు కూడా ఏకైక సూర్యనారాయణ మూర్తి లోకానికే దీపమై చైతన్యమూర్తిగా ఉన్నాడు. ఏకైక చక్ర రథముపై సంచరిస్తున్నాడు. ఈ విధంగా త్రినక్షత్రములకు సూర్యుడు నక్షత్రాధిపతి అయి, మరో త్రినక్షత్రములకు ఆ మార్తాండు సూర్య రాశీనాథుడై, సంఖ్యానాథుడై, ఇలా 9 కోణములలో నవగ్రహ రారాజై, ఆరాధ్యుడై, జీవనాధారమై ఆ సూర్యనారాయణుడు ప్రత్యక్ష సూర్యనారాయణుడుగా ఉదయ అస్తమయ కాలచక్రాన్ని తన చేత గిరగిరా తిప్పుతూ, ఉదయిస్తూ, కర్తవ్యాన్ని బోధిస్తూ, చైతన్యంతో మనిషికి వెలుగుబాట చూపి ముందుకు నడిపిస్తూ, ఆ తర్వాత అస్తమయానికి విశ్రాంతినిస్తూ, మళ్ళీ ఉదయించిన వెంటనే కర్తవ్యాన్ని తెలియచేస్తూ, ఇలా కాలచక్ర కర్తవ్యమూర్తిగా ఆ సూర్యనారాయణుడున్నాడు. ఏకైక, ఒకే ఒక అనే అర్థాన్ని సూచించేది, దైవం ఒక్కడే అని తెలియచేసేది ఈ సూర్యనారాయణ మూర్తి యొక్క సూచిక. వెలుగొక్కటే తెల్లని కాంతిని విశ్లేషిస్తే సప్త వర్ణములు ఉద్భవిస్తాయి. అనేక వర్ణములు విడిపోయిన ఒక తెల్లటి కిరణము నుండి. అలాగే మనుష్యులు, వారి యొక్క గుణగుణాలు వేరు వేరైన ఆత్మలంతా ఒక్కటే. ఆ ఆత్మలలోని పరమాత్మ కూడా ఒక్కడే. ఈ జగత్తుకంతా దీపం, దివ్య జ్యోతి ఆ సూర్యనారాయణ మూర్తి. 1 అనే సంఖ్యకు, 10 అనే సంఖ్యకు, 28 అనే సంఖ్యకు, మగ, పుబ్బ, ఉత్తర అనే త్రినక్షత్రములకు, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ అనే త్రినక్షత్రములకు 9 నవగ్రహ రారాజై, నవగ్రహములకు ఆధిపత్యం వహిస్తూ సప్త వర్ణములు గల గుర్రములపై ఆ సూర్యనారాయణుడు
ఈ లోకాన్నంతా పాలిస్తున్నాడు. అన్ని రాసుల వారికి, ఈ సూర్య అంశముతో జన్మించిన వారికి, సర్వజన మానవాళికి ముఖ్యమైనది సూర్యముద్ర. ఆ ముద్ర వలన మీలో అజ్ఞాన అంధకారము తొలగి విజ్ఞాన వెలుగుల్ని నింపాలన్నదే నా యొక్క ఉద్దేశ్యం. అటువంటి ఉత్తమ సూర్యనారాయణ ముద్ర ఇది. ఈ బొటన వేలు, ఈ ఉంగరపు వేలు సూర్యపు చిహ్నమైనది, ఇది అగ్నితత్వమైనది. ఇవి రెండూ కలిస్తే ఏకమైతే అతి ఉన్నతమైన ఉత్తేజమైన తేజస్సును కలుగచేసేది మనస్సుకు యశస్సుకు కారణభూతమైంది. అటువంటి సూర్యనారాయణ ముద్రని రెండు వేళ్లను ఇలా చేసి రెండింటినీ గొలుసులుగా బంధించి, సూర్యుడు అంటేనే ఆత్మకారకుడు కాబట్టి పాపగ్రహ సమ్మేళనంతో ఉన్న మన రాశి కూటములలో దోషములు, కర్మ రాహిత్యం కలిగించే విధంగా ఇలా పెనవేసుకొని ఉంటాయి. అవే సంచితములు, ప్రారాబ్ధములు, ఆగామి అని త్రిదోష కర్మ దోషములు ఇలా పెనవేసుకుంటాయి. దానిని దగ్ధం చెయ్యాలంటే ఈ ముద్రని ఇలా చేస్తూ ఇలా విడతీసివేయండి. మీ ఆత్మలలో జన్మ జన్మలుగా వెన్నంటి వస్తున్న వెన్ను పాముపై పామై ఉన్న ఆ పాపపు పాము అనే సర్ప దోషాన్ని తొలగించుకోండి. ఈ సూర్యనారాయణ ముద్ర వలన తప్పకుండా మీ ఆత్మలోని దోషములన్నీ పటాపంచలైపోతున్నాయి. హ్రం సూర్యనారాయణాయ నమః, హ్రీం అర్కాయ నమః, హ్రౌం మార్తండాయ నమః అనుకుంటూ ఇలా ఆ ముద్రని చేస్తూ ఉంటే, వైశ్రవణాయ నమః అనుకుంటూ, మిత్రాయ నమః అనుకుంటూ ఇలా చేస్తూ రండి. ఈ ముద్ర వలన తప్పనిసరిగా మీలో దాగి ఉన్న మీ గర్భాన అంటే అండపిండాండములలో దాగిన ముఖ్యమైన దోషములన్నీ పటాపంచలైపోతాయి. హ్రౌం హిరణ్య గర్భాయ నమః అని ఆఖరున ఇలా చేయండి. మీలోని దోషములు తప్పనిసరిగా పటాపంచలై ఆవలికి తొలగి మిమ్మల్ని వెలుగు బాటన నడిపిస్తాయి. ముఖ్యంగా ఉత్తర దక్షిణ ధృవాలను తెలియచేసేది ఉత్తరాయణ మార్గ సూచికగా, దక్షిణాయన మార్గ సూచికగా పూర్వకాలమే ఆది కాలమే ధ్వజస్తంభాన్ని దేవాలయాలలో ప్రతిష్ఠ చేశారు. ఆ ధ్వజస్తంభం ఎక్కడుంటే సూర్యనారాయణ అరుణ కిరణములు అక్కడ తప్పకుండా ప్రసరిస్తుంది. నవగ్రహ కణుపులైన ఈ ధ్వజస్తంభము ఉత్తరముఖంగా ఊర్ధ్వముఖము అక్షయ కలశముతో ఉంది. అధోముఖంగా పంచాయతన పద్ధతిలో ఈ కూర్మ పీఠము ఉంది. కూర్మం అన్నది అనారోగ్య దోషాలను తొలగించి ఎక్కువ జీవిత కాలాన్ని ఇచ్చేది. ఈనాటికి 300 సంవత్సరాలు బ్రతకగలిగే జీవి తాబేలు ఒక్కటే. అటువంటి కూర్మ పీఠముతో ఈ ధ్వజస్తంభమును మీరు ఇంట ప్రతిష్ఠించగలిగితే, పూజించగలిగితే తప్పనిసరిగా మీరు కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ సూర్యస్థానమైన ఉంగరపు వేలుని ఇలా ఈ అక్షయ కలశంపై ఉంచి ఓం హ్రం మిత్రాయ నమః, ఓం హ్రీం రవయే నమః, ఓం హ్రం సూర్యనారాయణాయ నమః, ఓం హ్రైం భవనే నమః, ఓం హ్రీం ఖగాయ నమః, ఓం
హ్రం పూషణ్యే నమః. ఓం హ్రం హిరణ్యగర్భాయ నమః. ఓం హ్రీం మరీచాయ నమః. ఓం హ్రం ఆదిత్యాయ నమః. ఓం హ్రైం సవిత్రే నమః. ఓం హ్రౌం అర్కాయ నమః. ఓం హ్రః భాస్కరాయ నమః అనుకుంటూ ఈ సూర్య అంగుళీయము వద్ద మీ చైతన్య శక్తిని పెంపొందింప చేసుకుంటూ అనారోగ్య దోషాలని తొలగ చేసుకోండి, ఆరోగ్య మహాభాగ్యాల్ని పెంపొందించుకోండి. మరొక విచిత్రమైన విషయాన్ని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. మనం ఉద్వేగంలో ఆవేశంలోనూ ప్రపంచం తలకిందులైనా నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను అంటుంటాం. అప్పుడప్పుడు ప్రపంచం తలకిందులవుతుందన్న విషయం మీకు తెలియకపోవచ్చు. ఆ సూర్యనారాయణుడు శీర్షాసనం వేస్తున్నాడు అన్న విషయాన్ని ఈ మధ్యకాలంలోనే నాసా వారు గుర్తించారు. 11 ఏళ్లకొక్కసారి సూర్యుడు శీర్షాసనం వేస్తున్నాడు. ఇది విచిత్రంగా ఉంటుంది, కానీ నిజం. సైంటిస్టులు చెబితే కానీ మనకు అందదు. మన వేదకాలం నాటి సైంటిస్టులు, యోగులు, మహర్షులు సూర్యనారాయణుడి యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేస్తూ ఆరోగ్య సూత్రాలను బోధించారు. ఆ సూర్యనారాయణుడికి ఉత్తరాయణము, దక్షిణాయనము అనే 2 మార్గాలు ఉన్నాయి. సూర్యుడు ఒక్కటే, వెలుగుబాట ఒక్కటే, భ్రమణం ఒక్కటే, కానీ ఆయనములు మాత్రము 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరము, మరొకటి దక్షిణము. ఈ భూమికి కూడా ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము అని ఒకే ఇరుసుపై ఈ భూమండలం తిరుగుతుంది. అదేవిధంగా ఆ సూర్యనారాయణుడికి కూడా ఉత్తర ధ్రువము ఊర్ధ్వముఖముగా చూస్తూ స్వర్గ సూచికగా ఉంది. దక్షిణ ధ్రువం కూడా ఉంది. ఆ దక్షిణ ధ్రువము అధోముఖంగా చూపిస్తూ అధోలోకంలోని అసుర తత్వాన్ని సూచిస్తుంది. అందుకని దక్షిణ స్థానము యమస్థానము అన్నారు మనవారు. ఉత్తర ద్వారము ఆ సూర్యనారాయణ మూర్తి యొక్క స్వర్గద్వారము అని కూడా మనవారు ఏనాడో తెలియచేశారు. అటువంటి సంఘటన ఈరోజు నాసా వారు కనిపెడితే మనకు అర్థమవుతుంది. అది ఏమిటంటే, అప్పుడప్పుడు సూర్యనారాయణుడు, అప్పుడప్పుడు అంటే 11 ఏళ్లకొకసారి ఉత్తర దక్షిణ ధ్రువాల్ని ఇలా శీర్షాసనం వేస్తూ మార్చుకుంటూ ఉంటాడు. దానిని ఉత్తరాయణ దక్షిణాయన తత్వం అని కూడా చెప్పవచ్చు. ఆ ఇరుసుని పైకి కిందికి ధ్రువ మార్పిడి చేస్తూ అసుర తత్వాన్ని దైవత్వంగా మారుస్తుంటాడు. చీకటి అనే దాన్ని వెలుగుగా మారుస్తుంటాడు. ఎంతటి అత్యద్భుతమైన మర్మం అందులో దాగి ఉందో చూడండి. ఒకే ఒక ఇరుసు అనే చక్రముతో, ఏక చక్రముతో రథాన్ని నడిపిస్తున్నాడు. ఆ చక్రానికి 6 ఋతువులనే 6 ఆకులు ఉంటాయి. ఏక చక్రముతో ఆ సూర్యనారాయణుడు ఉత్తర దక్షిణ ధ్రువమనే ఏక ఇరుసుతో కాలచక్రాన్ని ఏకత్వంగా తెలియచేస్తూ వస్తున్నాడు. అటువంటి అత్యద్భుతమైన ముద్రలలో దాగిన ఊర్ధ్వ తత్వాన్ని, ఉత్తర మార్గాన్ని, దేవతత్వాన్ని, అధోముఖమైన దక్షిణ తత్వాన్ని ఏకత్వంగా చేసి దేవదానవ సమ్మేళనము మానవ తత్వంగా మారుస్తూ మనలోని అసుర తత్వాన్ని తొలగించుకొని అధోముఖం నుండి ఊర్ధ్వముఖానికి మారండి, కనీసం 11 ఏళ్లకైనా అసుర తత్వాన్ని వదిలించుకొని సురతత్వంతో, దైవతత్వముతో, దైవీకమైన పూజలతో, భక్తితో, ముక్తితో, ఆర్తితో విజ్ఞాన మార్గాన నడవండి అని తెలియచేసేదే
ఆ అత్యద్భుతమైన సంకేతం. ఆ సంకేతాన్ని ఇప్పుడు నేను ముద్రగా చిత్రిస్తూ ఆ సూర్యనారాయణమూర్తి సప్త వర్ణ సమ్మేళనముతో ఆ ముద్రని ఇప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఆ హరిద్ర ముద్ర వలన మీలోని దోషాలన్నీ తొలగిపోవాలన్నదే నా ఆకాంక్ష. 1 అనే సంఖ్య దైవం ఒక్కడే అని తెలియచేసేది. శ్రీరాముడి బాణం కూడా ఒక్కటే, మాట ఒక్కటే, బాట ఒక్కటే. అటువంటి శ్రీరాముడు ఆ ఒకే మాటకు కట్టుబడిన సూర్య వంశస్థుడు. అటువంటి ఏకత్వాన్ని తెలియచేసేదే ఏకైక దీపజ్యోతియే కర్తవ్యంలో కూడా మొట్టమొదటివాడే ఆ సూర్యనారాయణుడు. ఈ 1 అన్నది ఊర్ధ్వముఖముగా ఉత్తరాన్ని తెలియచేస్తుంది, అదే ఉత్తర ధ్రువము. అధోముఖంగా దక్షిణాన్ని తెలియచేస్తుంది. ఈ నార్త్ అన్నది సౌత్ అన్నది ఉత్తర దక్షిణ ధ్రువాలై ఇరుసై గురుత్వాకర్షణ శక్తితో ఈ భూమండలాన్ని కాకుండా సర్వగ్రహాలకి ముఖ్యమైన ఆధిపత్యాన్ని తెలియచేస్తూ వస్తుంది. ఇక్కడ హరిద్ర వర్ణముతో దారిద్ర్యాన్ని తొలగించే శక్తులతో అత్యద్భుతమైన దక్షిణ ఉత్తర ముఖములుగా ఏకత్వాన్ని తెలియచేస్తూ అధోముఖమైన అసురతత్వాన్ని తొలగించుకొని ఉత్తమ మార్గాన ఉత్తర ద్వారం వైపు ఉన్నతంగా పైపెదకి ఎదగండి అనే సూచికే ఈ 1 అనే సంఖ్య ఏకత్వాన్ని తెలియచేసేది. యవ్వనము కౌమార వార్ధక్య సారూప్యమును గోలు 4 వేళల దినము నిత్యము నడిపేటి నారాయణుడు నీవే సూర్యదేవా, నీకు మా మౌదనం సూర్యదేవా. నీవే బ్రహ్మంటు విష్ణంటు శివస్వరూపం బంటు స్తుతియుతుమయ్యవో సూర్యదేవా, స్తుతియుతుమయ్యవో సూర్యదేవా. ఉత్తర దక్షిణ సూర్యనారాయణ ముద్ర ఏకైక ఆర్యముద్రగా ఉంది. అందరికంటే ప్రపంచంలో నిత్యం కర్తవ్య నిర్వహణలో ఉన్న ఏకైక దైవం ఈ సూర్యుడొక్కడే, ప్రభాకరుడొక్కడే. పగటిపూట మనకు కర్తవ్యాన్ని తెలియచేస్తూ వెలుగును చూపిస్తూ వెలుగు బాటలో నడిపించేవాడే. మరి చీకటి పడ్డాక ఆయన ఏ కర్తవ్యం చేయటం లేదా అని కొందరికి అనుమానాలు రావచ్చు. ఆయన సహస్ర కిరణములలో ఒక కిరణం సోకి చందమామపై ప్రతిఫలించి ఆ కిరణ వెలుగులే పండు వెన్నెలగా మారి మనకు ఓషధి అనే శక్తుల్ని అన్ని మొక్కలకు అందచేస్తున్నాడు ఈ సూర్యనారాయణమూర్తి. అందుకే ఆయన హిరణ్య గర్భుడు అని పిలువబడ్డాడు. హిరణ్య గర్భుడు అంటేనే అండాండ పిండములలో బ్రహ్మాండ నాయకుడై ఆ గర్భములలో ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు అనే శక్తివంతమైన త్రిశక్తులతో నిత్యం అణువణువున నేనున్నాను తెలియచేస్తూ వెలుగు అనే దేవుడిగా, చైతన్యమూర్తిగా
విశ్వానికంతా ఏకైక జ్యోతిగా, జ్యోతి స్వరూపముగా ఇలా సూర్యనారాయణుడై ఏకత్వాన్ని తెలియచేస్తూ, ఏకత్వంలోనే ఉత్తర దక్షిణ తత్వాన్ని తెలియచేస్తూ, ఉత్తమమైన మార్గాన్ని ఊర్ధ్వముఖంగా తెలియచేస్తూ, అధోముఖమైన దక్షిణ మార్గాన్ని 11 ఏళ్లకొక మారు ధ్రువ మార్పిడి చేసుకుంటూ, మీలోని అసురతత్వాన్ని కూడా మార్పిడి చేసుకోండి, తొలగించుకుంటూ దేవతత్వముతో ఉన్నత మార్గాన, ఉత్తర మార్గాన పయనించండి అని తెలియచేసే అత్యద్భుత ఉత్తర దక్షిణ నారాయణ ఏకైక ఆర్యముద్ర. ఈ సూర్యనారాయణ ముద్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనారోగ్య దోషములంటూ ఉండవు. ఈ ఉత్తర దక్షిణ సూర్యనారాయణ ఏకైక ఆర్య ముద్ర వలన, ఇందులోని హరిద్ర వర్ణము వలన, సప్త కిరణ ఓంకార ధ్వనుల వలన ఈ తరంగములన్నీ మీ ఇంట ప్రవేశించి, మీ ఇంట ఉన్న దరిద్ర దోషములను తొలగించి, సప్త వర్ణ అరుణ కిరణములు మీకు కనకదార పంట కురిసేలాగా చెయ్యాలని ఈ సూర్యనారాయణమూర్తిని కోరుకుంటున్నాను. పింగళుడు మాఠరుడు ద్వారపాలకులుగా, పింగళుడు మాఠరుడు ద్వారపాలకులుగా, ఆనూరుడే ఏక చక్ర రథ సారథిగా, దేవతల జయ జయధ్వనులు మిౌనంతగా, ఇలకు దిగి వస్తివా సూర్యదేవా, నీదు చరణాలే శరణయ్య సూర్యదేవా, నీదు చరణాలే శరణయ్య సూర్యదేవా. నీవే బ్రహ్మంటు విష్ణంటు శివ స్వరూపం వంటు స్తుతియుతుమయ్యవో సూర్యదేవా, స్తుతియుతుమయ్యవో సూర్యదేవా, స్తుతియుతుమయ్యవో సూర్యదేవా, 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 సూర్యదేవా.